ర్యాప్ వేయడం కోసం ఉపయోగిస్తారు. రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వేధింపులతో తాము విసిగిపోయామని స్పాంజ్ ఐరన్ క్రషర్ యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అనేక రకాలుగా వేధింపులకు గురి చేసేవారని ఆరోపించారు. మా స్పాంజ్ ఐరన్ క్రషర్లను తన అధికార బలంతో మూసివేయించాడని విమర్శించారు. 30 కోట్ల రూపాయల విలువైన తన స్పాంజ్ ఐరన్ ను తీసుకెళ్లాడని యజమానులు ఆరోపించారు. ఎమ్మెల్యే అధికారంలో ఉండడంతో తాము పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారం కోల్పోయినా ఓటమి చెందినా ఇంకా తమపై వేధింపులకు పాల్పడుతున్నాడని అన్నారు. బీజేపీ పార్టీలో చేరి కూటమికి చెడ్డ పేరు వస్తుందంటూ చెబుతూ అధికారులను తమ క్రషర్లపైకి ఎగుదోస్తున్నారని వారు విమర్శించారు. 5 years బ్యాక్ వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఇదంతా కలవటానికి కారణం మన మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గారు చేసిన నిర్వాహం. గత 5 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ వచ్చినప్పుడు మా క్వారీలో పట్టపగలు 50,000 టన్నులు వాళ్ళ కొడుకు దౌర్జన్యంగా మా దగ్గర నుంచి 50,000 టన్నులు స్టోన్ తరలించి వితౌట్ ట్యాక్స్ వితౌట్ పేమెంట్ తీసుకెళ్ళి వాళ్ళు డిపార్ట్మెంట్లో మా మీద కంప్లైంట్ చేసి మా క్వారీని ఇమీడియట్గా ఒక నెల రోజుల్లో మూయటం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా వేరే క్వారీలన్నీ దౌర్జన్యంగా మెటీరియల్ తీసుకెళ్ళి వాళ్ళ పేరు మీద అమ్ముకొని దాదాపుగా 30-35 కోట్ల రూపాయలు అన్ని క్రషర్లు ఆపేసి వాళ్ళ క్రషర్లోనే బిజినెస్ వాళ్ళ దగ్గరే మెటీరియల్ కొనాలి అని చెప్పేసి కండిషన్ పెట్టి దాదాపుగా 30 నుంచి 40 కోట్ల రూపాయలు ఆ రోజుల్లో దౌర్జన్యం చేశారు.